డాన్సర్స్ అసోసియేషన్లో ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. కార్యవర్గ ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైనట్లు అసోసియేషన్ అధ్యక్షులు సుమలత ప్రకటించారు. ఇటీవల అసోసియేషన్లో వివాదంతో సభ్యులు రాజీనామా చేయగా వారి స్థానంలో ఉప ఎన్నికలు నిర్వహించబోతున్నారు. అసోసియేషన్ రాజ్యాంగం నిబంధనలు అమల్లో ఉన్న చట్టాలకు అనుగుణంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు వెల్లడించారు. జూలై 20న నామినేషన్ల స్వీకరణ, జూలై 22న నామినేషన్ ఉపసంహరణకు గడువిచ్చారు. జూలై 26న పోలింగ్ జరిపి సాయంత్రం ఫలితాలు వెల్లడిస్తారు. మరి దేశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ఫిల్మ్ రిపోర్టర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, మరి డాన్సర్స్ అసోసియేషన్లో ఉప ఎన్నికలకు స్కెడ్యూల్ అయితే రిలీజ్ అయింది కదా, దానికి సంబంధించి డీటెయిల్స్ చెప్పండి వెంకట్. ఎస్ అర్చన, ఒక విధంగా డాన్సర్స్ అసోసియేషన్ వివాదం కాస్త ఎన్నికలు ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి వివాదంగా మారింది. ముఖ్యంగా చూస్తున్నట్టయితే నిన్నటి వరకు జరిగినటువంటి పరిణామాల్లో చాలా రకాల డిస్కషన్ జరిగినాయి. ఇందులో ఫిలిం ఫెడరేషన్ కూడా ఇన్వాల్వ్ అయ్యింది. ఫెడరేషన్ సమక్షంలో అన్ని 24 క్రాఫ్ట్లకు సంబంధించినటువంటి సభ్యులందరూ కూడా రావడమే కాకుండా అన్ని అసోసియేషన్లకు సంబంధించినటువంటి అభిప్రాయాలు సేకరణ జరిగింది. అటు ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి సమస్య ఉందో దాన్ని 19వ తేదీన పరిష్కరించుకునేందుకు ఒక వేదిక ఏర్పాటు చేసేసి ఆ వేదికలో డ్యాన్స్ అసోసియేషన్ సంబంధించినటువంటి ఎంతమంది అయితే సభ్యులు ఉన్నారు, దాదాపుగా ఈ డ్యాన్స్ అసోసియేషన్ అనేది 600 మంది సభ్యులతో కూడినటువంటి అసోసియేషన్. ఈ అసోసియేషన్ సంబంధించినటువంటి ప్రతి కార్యవర్గ సభ్యులు అందరూ కూడా రావాలి. వాళ్ళందరూ వాళ్ళకి సంబంధించినటువంటి ఏవైతే ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి విషయాలు ఉన్నాయో వాటిని కూలంకుషంగా చర్చించి ఆ తర్వాత నిర్ణయాలు తీసుకుంటాము. ఆ నిర్ణయాల మేరకు అన్ని విధాలుగా వెళ్ళాలని కూడా ఫెడరేషన్ సూచించింది. ఈ నేపథ్యంలో తాజాగా వస్తున్నటువంటి వార్తలు ఏవైతే ఉన్నాయో అది ఒక రకంగా డ్యాన్స్ అసోసియేషన్ సంబంధించినటువంటి భవితవ్యం ఆధారపడి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే డ్యాన్స్ అసోసియేషన్ సంబంధించినటువంటి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి సుమలత ఇప్పుడు ప్రస్తుతం తాజాగా ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆ నోటిఫికేషన్లో ఎన్నికలు నిర్వహించాలి, ఉప ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఎన్నికలు కూడా 26వ తేదీన నిర్వహించనున్నట్టుగా కూడా స్పష్టంగా చెప్పింది. అయితే నామినేషన్ల ప్రక్రియ మాత్రం 20వ తారీఖు తీసుకుంటారు. నామినేషన్లకు సంబంధించినటువంటి పరిశీలన 22న క్లియర్ చేసుకొని ఎవరైతే నామినేషన్ చేస్తారో వాళ్ళకి సంబంధించి ఉప ఎన్నికలకు వెళ్లేందుకు 26వ తేదీన ఎన్నికలు ఉంటాయి. అదే రోజు అనౌన్స్మెంట్ ఉంటుందంటూ కూడా ఇప్పుడే తాజాగా ఆమె అసోసియేషన్ తరఫున ఆమె ప్రెస్ రిలీజ్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే తాజాగా వస్తున్నటువంటి పరిణామాలు చూస్తుంటే అటు డాన్సర్స్కు సంబంధించినటువంటి అసోసియేషన్ ప్రెసిడెంటు, అదేవిధంగా ఎవరైతే ప్రెసిడెంట్కు సంబంధించినటువంటి వ్యవహారాలు నచ్చట్లేదో వాళ్ళందరూ కూడా ఆపోజిట్ వర్గంగా కూడా మారింది. ఈ నేపథ్యంలో ఎవరైతే డాన్సర్స్ ఉన్నారో డాన్సర్స్ అందరూ కూడా ఒక వ్యతిరేక విధానాన్ని చెప్పడం జరుగుతుంది. ఎక్కడ కూడా అసోసియేషన్ నిబంధనలు పాటించకుండా పూర్తి స్థాయి ఏకాభిప్రాయంతోనే వాళ్ళన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఈ ఎలక్షన్లు ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ కూడా కేవలం ఏకపక్ష నిర్ణయంగా కనిపిస్తోంది. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయి ఏదైతే అసోసియేషన్ సంబంధించినటువంటి ప్రెసిడెంట్తో పాటు మిగతా కార్యవర్గ సభ్యులు దాదాపుగా 16 మంది సభ్యులు ఉంటారు. ఈ 16 మంది సభ్యులకు సంబంధించి డిజాల్వ్ చేసేసి కొత్తగా ఎన్నికలకు వెళ్ళాలనేది ప్రస్తుతం ఉన్నటువంటి డాన్సర్స్ సంబంధించినటువంటి అంశం. అయితే లేదు, కేవలం ఎవరైతే రాజీనామాలు ప్రకటించారో ఆ రాజీనామాలకు సంబంధించినటువంటి వాళ్ళకు మాత్రమే ఉప ఎన్నికలు చేస్తామంటూ కూడా అధ్యక్షురాలు చెప్పడం, ఈ వివాదం మాసం ఒక విధంగా ఈ అనౌన్స్మెంట్తో పెద్ద దుమారమే లేపిందని చెప్పుకోవచ్చు తెలుగు ఇండస్ట్రీలో. ఎందుకంటే డ్యాన్స్ మాస్టర్కి సంబంధించి కొరియోగ్రాఫర్కి సంబంధించినటువంటి భవితవ్యం అంతా కూడా ఈ డ్యాన్స్ అసోసియేషన్లోనే ఉంటుంది. ఈ అసోసియేషన్లో తాజాగా అంతర్గతంగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా బహిర్గతమవడే కాకుండా 2 వర్గాలుగా కూడా మారడం అనేది కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. ఇప్పుడు తాజాగా ఎలక్షన్ సంబంధించినటువంటి అంశం కూడా బయటకు రావడంతో ఒక్కసారిగా డ్యాన్స్ అసోసియేషన్ సంబంధించినటువంటి ఏదైతే అనౌన్స్మెంట్ ఉందో ఆ అనౌన్స్మెంట్ ఇటు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. సినీ వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున దీని గురించి డిస్కషన్ జరుగుతోంది. అయితే ఫెడరేషన్ చెప్పినట్టుగా 19వ తారీఖు సమావేశంలో పాల్గొంటారా లేదా, అసలు మొత్తం పాల్గొంటే ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఒక ఎత్తైతే, మరి 20వ తారీఖునే నామినేషన్లు తీసుకుంటామంటూ కూడా ప్రకటించడం. అయితే దీనికి సంబంధించినటువంటి చర్చలు కూడా జరిపాము. గతంలో దీనికి సంబంధించినటువంటి మా అసోసియేషన్లో ఉన్నటువంటి ఒక ఆఫీసర్తో ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని గురించి డిస్కస్ చేశాము. అంతేకాకుండా లేబర్ కమిషనర్ దగ్గర కూడా వెళ్ళాము. అక్కడ కూడా ఈ ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాన్ని క్లియర్గా చర్చించామంటూ కూడా అధ్యక్షురాలు సుమలత చెప్తోంది. అయితే ఎలాంటి అభ్యంతరాలు లేవు, ఒక అసోసియేషన్కు దానికి సంబంధించినటువంటి ఉప ఎన్నిక నిర్వహించుకోవడానికి తనకు హక్కు ఉంటుంది. దానికి సంబంధించి
సంబంధించినటువంటి వ్యవహారాలు అధికారికంగా తీసుకునేందుకు కూడా బైలాస్ ఉన్నాయంటూ కూడా సుమలత ఆ ప్రెస్ రిలీజ్లో ప్రకటించడం జరిగింది. మొత్తం మీద డాన్సర్స్ అసోసియేషన్ సంబంధించినటువంటి వివాదం ఇప్పుడు ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ రావడంతో మరింత క్లిష్టతరంగా ఉంది. దీనికి సంబంధించినటువంటి ఎలాంటి పర్యావరణాలు వస్తాయనేది తెలియాల్సి ఉంది. మొత్తం మీద 19-20 తేదీల్లో మాత్రం ఈ డాన్సర్స్ అసోసియేషన్ సంబంధించినటువంటి కీలకమైనటువంటి సమావేశాల్లో ఏమన్నా చర్చలు కొలకొస్తాయనేది వేచి చూడాలని తెలుస్తోంది అర్చన. అయితే మరి వెంకట్, డాన్సర్స్ అసోసియేషన్కి సంబంధించి అక్కడ ఎవరెవరైతే అసోసియేషన్లో ఉన్నారో వాళ్ళదే ఫైనల్ నిర్ణయం అనుకోవచ్చా? మరి ఇప్పుడైతే ఇంతవరకు మనం ఇలాంటి వివాదాన్ని బయట చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాం. మరి సినీ పెద్దలు ఇంకెవరైనా దానిలో జోక్యం చేసుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అసలు ఏం జరగబోతుంది అనిపిస్తుంది వెంకట్? ఎస్, ఖచ్చితంగా ఒక అసోసియేషన్ సంబంధించినటువంటి బైలాస్ ఉంటాయి. వాటికి సంబంధించి అసోసియేషన్ ఫార్మేట్ ఏ విధంగా ఉంటుందో ఆ ఫార్మేట్ ప్రకారంగా బైలాస్ రాసుకుంటారు. అయితే ఏ అసోసియేషన్ అయినా కూడా ఇండివిజువల్ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ అసోసియేషన్ సంబంధించినటువంటి నిర్ణయాలు కానీ వాటికి సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించుకోలేని ఉంటే మాత్రం అది ముఖ్యంగా ఫెడరేషన్కి వెళ్తుంది. అయితే సినిమా ఇండస్ట్రీలో సినిమా ఫెడరేషన్ అనేది ఫైనల్ డిసిజన్గా ఉంటుంది. ఎందుకంటే 24 క్రాఫ్ట్లకు సంబంధించినటువంటి అసోసియేషన్స్ అన్నీ కూడా ఫెడరేషన్తో మిళితమై ఉంటాయి. ఈ ఫెడరేషన్ సంబంధించినటువంటి కొన్ని బైలాస్ ఉన్నాయి అన్ని అసోసియేషన్లకు సంబంధించినటువంటి. ఎందుకంటే పరిశ్రమకు సంబంధించినటువంటి ఇంత పెద్ద అసోసియేషన్స్ ఉండడము, ఇంత పెద్ద ఫెడరేషన్ ఉండడము, ఇది భారతదేశంలోనే అతిపెద్ద ఫెడరేషన్గా తెలుగు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అసోసియేషన్స్ అన్నీ కలిసి ఉన్నాయి. దాదాపుగా 24 క్రాఫ్ట్లకు సంబంధించినటువంటి అసోసియేషన్ అన్నీ కూడా ఏకతాటిగా ఎవరైతే ఈ ఫెడరేషన్లో ఉంటారో ఫెడరేషన్లో ఉండేవాళ్ళు ప్రతి అసోసియేషన్ నుంచి ప్రెసిడెంటు, అటు జనరల్ సెక్రటరీ, అదేవిధంగా ట్రెజరర్, ఈ ముగ్గురు మాత్రమే ఈ ఫెడరేషన్ సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సభ్యులుగా ఉంటారు. అయితే ఈ అసోసియేషన్ సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవచ్చు, కానీ దానికి సంబంధించినటువంటి కొన్ని విధి విధానాలు ఉంటాయి. అవి సినీ పరిశ్రమకు సంబంధించి అనుకూలంగా అన్ని విభాగాలకు కలుపుకుంటూ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికోసమే నిన్న తెలుగు ఫిలిం ఫెడరేషన్ అనేది పెద్ద ఎత్తున సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 24 క్రాఫ్ట్లకు సంబంధించినటువంటి అందరినీ సభ్యులను పిలిపించి ఇదే సమస్య పైన కూడా చర్చించడం జరిగింది. దాదాపుగా 4 నుంచి 5 గంటల పాటు జరిగినటువంటి ఆ చర్చల్లో 19వ తారీఖు నిర్ణయం తీసుకుంటామనేది కూడా వాళ్ళు వెల్లడించడం జరిగింది. కానీ ప్రస్తుతం ఉప ఎన్నికలు అనౌన్స్మెంట్ చేయడంతో ఒక్కసారిగా ఈ వివాదం పెద్ద ఎత్తున మారింది. అయితే గతంలో జానీ మాస్టర్ కూడా ఒక ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది, అటు డాన్సర్స్ మధ్య ఎలాంటి విభేదాలు లేవు. అంటే మనం గొడవల్లో చూస్తున్నట్టయితే తాజాగా వస్తున్నటువంటి పరిణామాల్లో అటు శేఖర్ మాస్టర్కి సంబంధించినటువంటి కొంతమంది వర్గీయులు, అదేవిధంగా జానీ మాస్టర్కి సంబంధించినటువంటి కొంతమంది వర్గీయుల మధ్యనే ఈ విభేదాలు వస్తున్నాయంటూ కూడా మొదటి నుంచి వస్తుంది ప్రచారం. రైట్ వెంకట్, థ్యాంక్ యూ సో మచ్.